అందరి కొందనాలు, అందరి కొందనాలు, అందరి కొందనాలు. ఒకసారి యేసుక్రీస్తు ప్రభు శిష్యులు వాళ్ళు ఏం చేశారంటే, పరిచర్య చేసుకుంటూ దేవుని వాక్యాన్ని ప్రకటిస్తూ అనేక మందిని మారుస్తూ, యేసు ప్రభు శిష్యులు కెపెర్నహూము అనే ప్రాంతానికి వచ్చారు. ఆడికి వచ్చిన తర్వాత ఈ వచ్చేటప్పుడు శిష్యులు ఏం చేశారంటే, వాళ్ళు ఒక వాదన కలిగింది వాళ్ళల్లో. ఏం వాదన కలిగిందంటే, ఈ 12 మంది శిష్యులు ఏం వాదన కలిగిందంటే, మనలో ఎవడు గొప్పోడు అని వాదన కలిగిందంట. మనలో ఎవడు గొప్పోడు, నేనే గొప్ప, నేనే గొప్ప అని ఒకరితో ఒకరు వాదించుకుంటా ఉన్నారు. ఒకరితో ఒకరు వాదించుకుంటా ఉన్నారు. నువ్వు కాదు, నేను గొప్ప, యేసు ప్రభు పక్కన కూర్చున్నది నేనేను, లేదు లేదు యేసే నాతో బాగా మాట్లాడతాడు, నేనే గొప్ప అని ఒక్కొక్కరు ఈ విధంగా మాట్లాడుకుంటా ఉన్నారు. అప్పుడు యేసు ప్రభు వాళ్ళని అడిగాడు, మీరు మార్గ మధ్యంలో మాట్లాడేటప్పుడు మరి దేని గురించి మాట్లాడారని అడిగాడు వాళ్ళని. వాళ్ళు మౌనం అయిపోయారు. అప్పుడు యేసయ్య ఏం చేశాడంటే, 12 మందిని పిలిచి, 12 మంది అపోస్తులు పిలిచి వాళ్ళతో ఏమన్నాడంటే, మీలో ఎవడైనా గొప్పవాడు కోరాలనుకో, నేను ఒక గొప్ప స్థితికి రావాలి అని మీరు అనుకుంటే వాడు కడపటి వాడు అవ్వాలి. నువ్వు మొదటివాడుగా ఉండాలనుకుంటే నువ్వు కడపటి వాడుగా ఉండాలి. ఎవరన్నా ప్రముఖుడై ఉండాలని కోరుకుంటే వాడు తగ్గించుకోవాలి. బైబిల్ ఏం చెప్తుందంటే, తన్ను తాను ఈ శిష్యులు ఏం చేస్తున్నారంటే, యేసుక్రీస్తు ప్రభు బోధలు వింటున్నా కానీ వాళ్ళకి జ్ఞానం లేదు. ఇంకా యేసు ప్రభు బోధలు వింటున్నా కానీ, యేసయ్య వాళ్ళకి వాక్యాన్ని బోధిస్తున్నా కానీ అసలు మనం ఎలా జీవించాలి, మన నాయకుడు మన దేవుడు యేసు ఎలా ఉన్నాడు, ఆయన వల్లే మనం ఉండాలి అనే జ్ఞానం వల్ల లేకుండా పోయింది. మనం కూడా వాక్యం వింటూ ఉంటాం కదా, ఎన్ని సంవత్సరాల నుంచి వాక్యం వింటున్నాం. మనం ఎవ్వరం కూడా తగ్గించుకోవాలి అనే మనసు వల్ల ఉండటం లేదు. వాళ్ళు ఏమంటున్నారంటే, ఎంతసేపటికి హెచ్చించుకోవటమే వాళ్ళ జీవితం అంతా. అసలు దేని గురించి హెచ్చించుకుంటున్నాం మనము? నీ ఆస్తిని చూసా, నీ అందాన్ని చూసా, నీ ప్రాపర్టీని చూసా, ఫ్లాట్లను చూసా, పొలాలను చూసా, నీ కుటుంబాన్ని చూసా, దేని గురించి అతిశయపడుతున్నావు నువ్వు? అతిశయించువాడు క్రీస్తులోనే అతిశయించాలి. యేసు ప్రభు భాగ్యులండి. యేసు ప్రభు ఎన్నిసార్లు వాళ్ళకి బోధించినా కానీ వాళ్ళకి బుర్రకెక్కల. నేటి కాలంలో విశ్వాసులు కూడా బుర్రకెక్కటంలా. తగ్గించుకోవాలి, తగ్గింపు కలిగి జీవించాలి అని దేవుడు చెప్తున్నా కానీ, నేనెందుకు తగ్గించుకోవాలి, వాడికంటే నేనేమన్నా గీత, ఆవేంది మొన్నొచ్చింది, ఈడేంది మొన్నొచ్చాడు, ఈవేంది నిన్నొచ్చింది, నేను ఫస్ట్ నుంచి ఉన్నాను, నేను తగ్గించుకోను అని వాళ్ళు చాలామంది ఉన్నారు. దేవుని బిడ్డారా, అందుకే యేసయ్య ఏమన్నాడంటే వాళ్ళని పిలిచి, చూడండి మార్కు సువార్త చూడండి, మార్కు సువార్త 9వ అధ్యాయము 33వ వాక్యం చదవండి. 33 అమ్మా 9వ అధ్యాయము 33 కదా, 33ఏనా? చదువు. వచ్చిరి ఎవడు గొప్పవాడని వాదించిరు గనుక దేని గురించి వాదించుచుండిరని
ఊరకుండిరి. అప్పుడు ఆయన కూర్చుండి ఇప్పుడు 12 మందిని పిలిచి, ఎవడైనను మొదట వాడయుండగోరినెడల వాడు కడపటి వాడును, అందరికీ పరిచారకుడు ఉండవాలని చెప్పి చాలు. ఏం చెప్పాడంట? బాగా గుర్తుపెట్టుకోండి. నువ్వు పొగడబడాలి అంటే, ఈ లోకంలో నన్ను అందరూ పొగడాలనుకుంటే నీకు పరలోక రాజ్యంలో పొగిడింపులు ఉండవు. ఒకవేళ నువ్వు ఒక మంచి స్థితిలో ఉండాలనుకుంటే, నువ్వు ప్రముఖుడుగా, ముందువాడుగా, అందరికంటే ఎక్కువగా ఉండాలని కోరుకుంటే నువ్వేం చేయాలంట? పరిచర్య చేయాలి, పరిచారకుడు అవ్వాలంట. యేసయ్య చెప్పే మాట ఏంటంటే, మనుష్య కుమారుడు ఈ లోకానికి పరిచర్య చేసేదానికి వచ్చాడు కానీ చేయించుకునేదానికి రాలా. అంతేనా? మనం ఎలా జీవిస్తున్నాం ఆలోచన చేయండి. అటువంటి యేసయ్య ఈ లోకానికి వచ్చి తన్ను తాను తగ్గించుకొని పరిచర్య చేశాడు ఈ లోకంలో. శిష్యుల్లో ప్రాబ్లమ్స్ వస్తూ ఉన్నాయి, విశ్వాసంలో ప్రాబ్లమ్స్ వస్తున్నాయి. విశ్వాసంలో ఒకరింటి ఒకరికి పట్టంలే. వాడంటే నేను ఒప్పుకోను, ఈమంటే నేను ఒప్పుకోను. నీకు తగ్గింపు ఎలా వస్తుందో తెలుసా? ఏ మాట నిన్ను ఒక వ్యక్తి అన్నా కానీ నేను అన్నా వ్యక్తిని చూడకుండా నువ్వు దేవుని చూడాలి. ఒక వ్యక్తి నిన్ను అన్నాడు అనుకో, ఆ వ్యక్తిని చూడకుండా నువ్వు దేవుని కానీ చూస్తే దేవుడే నీతో మాట్లాడుతూ ఉంటాడు. నాన్న అలా ఉండకూడదురా, నువ్వు తగ్గించుకోరా, తగ్గించుకోమని చెప్తాడు. మరి తగ్గింపు జీవితం. యేసుక్రీస్తు ప్రభు ఈ లోకానికి దీనుడుగా, దరిద్రుడిగా ఈ లోకానికి వచ్చి ఆయన పరిచర్య చేసాడే కానీ పరిచర్య చేయించుకోలేదు. అందుకని దేవుడు ఏం చెప్పాడంటే, మీరు అలాగుండకూడదు. అదే మత్తయి సువార్త 20లో కూడా చూస్తే ఏముంటుందంటే, దాంట్లో శిష్యుల్లో ఏముంటుంది తెలుసా? నీ కుడి వైపున ఒకడు, ఎడమ వైపున ఒకడు కూర్చోవాలంటే తక్కిన 10 మందికి కోపం వస్తుందంట. కోపం వస్తుందంట. అంటే ప్రజలు ఎట్టయిపోయారంటే, నేనే గ్రేట్, ఈ మందిరంలో నేనే గ్రేట్, ఈ మందిరంలో నేనే నెంబర్ 1. ఎవరైతే నెంబర్ 1 అనుకుంటాడో వాడు 0 దేవుని దృష్టిలో. దేవుని దృష్టిలో నేను 0నయ్యా, నాలో ఏమీ లేదయ్యా అనుకుంటాడు వాడు నెంబర్ 1. శిష్యుల జీవితాలు, నేను గొప్పోడిని, నేను ఆయన పక్కన కూర్చుంటాను, నన్ను కూర్చోబెట్టుకుంటాడు, నాతో బాగా మాట్లాడతాడు. దేవుడు అందరితో బాగా మాట్లాడతాడు, సేవకుడు అందరితో బాగా మాట్లాడతాడు. అందరంటే సేవకుడికి ఇష్టమే. వాడిని దోసేయటం, ఈయన లాక్కోవటం, వాడిని దోషి లాక్కోవటం కాదు, అందరి సేవకుడికి ఇష్టమే. ఇంకా సేవకుడిని ఎవరైతే బాధ పెడతారో వాడంటే ఇంకా ఇష్టం. అయ్యో వాడు ఏమైపోతాడు, అవి ఏమైపోతుంది అని. దేవుని బిడ్డలారా, అందుకని యేసయ్య ఏం చేశాడు? ఈ మత్తయి సువార్త మనం చూసాం. ఒక చిన్న బిడ్డని ఏం చేశాడంట ఆయన? ఒక చిన్న బిడ్డని తీసుకొని వారి మధ్య నిలవబెట్టి వారిని ఎత్తి కౌగిలించుకున్నట్టుగా మనం చూస్తాం. ఈ చిన్న బిడ్డ గురించి ఇంకా మనం బాగా చూస్తే ఈ మత్తయి సువార్త 18లో బాగా చెప్తాడు. మత్తయి సువార్తలో చూడండి, 2వ వచనం చదవండి. 18వ అధ్యాయం 2వ వచనం. ఆయన ముందు చదువు. ఆ కాలమున శిష్యులు యేసునొద్దకు వచ్చి, ఇప్పుడు చూడండి, పరలోక రాజ్యంలో ఎవడు గొప్పోడు, సంఘంలో ఎవడు గొప్పోడు, స్త్రీలలో ఎవరు గొప్ప, పురుషుల్లో ఎవరు గొప్ప, యూత్లో ఎవరు గొప్ప, ఎవరు గొప్ప లేదే. సార్ నా మాట వింటాడు, దేవుడు నా మాట వింటాడు, ఇంకెవరు మాట వింటాడు అంటే అందరి మాట వింటాడు ఆయన. పరలోక రాజ్యంలో ఎవడు గొప్పవాడని అడుగగా ఆయన ఒక చిన్న బిడ్డను పిలిచి వారి మధ్య నిలబెట్టి, ఇట్లా నేను బాగా గుర్తుపెట్టుకోండి, బాగినండి, ఏం చెప్పాడంట?
మీరు మార్పు నుండి బిడ్డల వంటి వారైతేనే గాని పరలోక రాజ్యములో ప్రవేశింపరని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. కాగా ఈ బిడ్డ వలె తన్ను తాను తగ్గించుకున్నవాడు ఎవడో వాడే పరలోక రాజ్యంలో గొప్పవాడు. అందరు సభలు కొట్టండి. ఎవరమ్మా పరలోక రాజ్యంలో గొప్పవాడు? సంఘంలో గొప్పవాడు ఊరమ్మా? మీకు అర్థమవుతుందా? సంఘంలో గొప్పవాడు ఊరయ్యా? చెప్పండి. సంఘంలో గొప్పవాడు ఊరు పరలోక రాజ్యంలో ఒక చిన్న బిడ్డను నిలబెట్టి ఏందే మీరు మార్పు నంది బిడ్డల వంటి వారైతేనే గాని మీరు పరలోక రాజ్యంలో ప్రవేశింపరని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. మార్పు నొందాలి. ఎవరిలాగా మార్పు నొందాలి? చిన్న బిడ్డలకి ఏదన్నా తెలుస్తుందయ్యా? చిన్న బిడ్డలకి కుళ్ళు తెలుస్తుందా? కపటం తెలుస్తుందా? పగ ద్వేషం తెలుస్తుందా? అందుకని వాళ్ళలాగా మారిన వాళ్ళదే పరలోక రాజ్యం అన్నాడు దేవుడు. మనది కాదు పరలోక రాజ్యం. మనకి పరలోక రాజ్యం ఉందా లేదా? ఉంది. ఎప్పుడు ఉంటుంది? బిడ్డల వలె మనం మారినప్పుడు, వాళ్ళ మనసులాగా మనం మారినప్పుడు. అంతేగాని నన్ను నేను పొగుడుకోవటం, కొంతమందికి వాళ్ళని పొగడుతుంటే బలిష్టం, వాళ్ళని పొగడుతుంటే బలిష్టం కొంతమందికి. బాగేనండి. మనం పొగుడుకోవటం, మనం ఏదో చేసుకోవటం, డంబాయి మాటలు మాట్లాడటం కాదు. కానీ నీవు మార్పు నంది బిడ్డల వంటి వారైతేనే మీలో పరలోక రాజ్యం. తను తగ్గించుకున్నవాడెవడో, తాను తగ్గించుకున్నవాడెవడో వాడే పరలోక రాజ్యంలో గొప్పవాడు. ప్రైజ్ ద లార్డ్. ఇప్పుడు పరలోక రాజ్యంలో గొప్పవాడు. పరలోక రాజ్యానికి పోవాలంటే ఏం చేయాలి చెప్పండి? పరలోక రాజ్యానికి పోవాలంటే ఏం చేయాలి మనం? ఏం చేయాలి పరలోక రాజ్యానికి? ఈ లోకంలో దేవునికి నమ్మకంగా, యథార్థంగా మారు మనసు పొంది బాప్తిసం తీసుకొని నమ్మకంగా జీవిస్తూ మనం పరలోక రాజ్యం పోతాం. అయితే ఇంకో విషయం కూడా ఉంది ఇక్కడ. పరలోక రాజ్యానికి వెళ్ళి పరలోక రాజ్యంలో కాలు మోపాలి అంటే అర్థమవుతుందా? పరలోక రాజ్యంలో కాలు మోపాలంటే ఈ మందిరంలో కాలు మోపాలి. అందుకే 122వ కీర్తనలో ఒక మాట ఉంది. యెరూషలేమా మా పాదములు నీ గుమ్మములో నిలుచుచున్నావని అంటాడు దావీదు. భలే మాట అది. యెరూషలేమా మా పాదములు నీ గుమ్మములో నిలుచుచున్నవి చాలు. అంటే యెరూషలేము ఈ లోకంలో ఇది కూడా యెరూషలేం, ఈ మందిరం యెరూషలేం. పరమ యెరూషలేం ఏది? చెప్పండి. పరమ సియోను యెరూషలేం ఏది? పరలోక రాజ్యం. దానికి యెరూషలేం అని పేరు. పరమ యెరూషలేం. నువ్వు ఆ యెరూషలేంకి వెళ్ళాలంటే యెరూషలేంలో కాలు పెట్టాలా? యెరూషలేంలో కాలు పెట్టండి నువ్వు ఆ యెరూషలేంలో జారలేవు. లేదయ్యా నేను ఆ యెరూషలేంకే పోతాను, యెరూషలేంలో కాలు పెట్టంటే కుదరదు. దేవుడు రానీడు. బాగేనండి. యెరూషలేములో దావీదు అంటాడు, యెరూషలేమా మా పాదములు నీ గుమ్మములలో నిలుచుచున్నవి అని అంటాడు. యెరూషలేముకి రాకుండా ఉంటే అట్టుంటుంది. దేవుడు ఎంత బాధపడతాడు చెప్పండి. నువ్వు యెరూషలేముకి రాకుండా, ఈ యెరూషలేముకి రాకుండా నెలకి 4 వారాలు, 3 వారాలు కనపడి 1 వారం కనపడితే అట్టుంటుంది దేవునికి. బాధే కదా, ఆయనకి బాధే కదా. ఒక అద్భుతమైన విషయం చెప్తాం మీకు. కొత్తగూడెం ఆ ప్రాంతంలో దుమ్ముగూడెంలో నిమ్మగూడెం ఆ ప్రాంతంలో ఒక స్కూల్ ఉంది. ఆ స్కూల్ ఉంటే ఆ స్కూల్కి ఒక అబ్బాయి రావట్లేదంట. నేను విచిత్రం ఏదో చదువుతుంటే ఈరోజు ఉదయం రాత్రికాలు చూశాను నేను దాన్ని. వాడు రావట్లేదంట స్కూల్కి. ఏం చేశారు తెలుసా? టీచర్లు స్టూడెంట్స్ని తీసుకొని నేరుగా వాళ్ళ ఇంటికి పోయి ధర్నా చేశారంట. నేరుగా వాళ్ళ ఇంటికి పోయి ఏం చేశారు? ధర్నా చేశారు. వాడు వారం నుంచి స్కూల్కి రాలేదంట. ఎప్పుడు? సోమవారం నుంచి శనివారం దాకా వాడు స్కూల్కి రాలేదంట. వాడు ఏ క్లాస్ తెలుసా?
4వ క్లాసు. ఎన్నో క్లాసు? పాపం నేను అనుకున్నా ఆ టీచర్లకి హ్యాట్సాప్ చేయాలయ్యా నిజంగానా. ఆ టీచర్లకి నిజంగా కంగ్రాచులేషన్ చెప్పాలి. ఆ టీచర్లకి అభినందించాలి. ఆ టీచర్ని. అటువంటి టీచర్లు కూడా ఉన్నారు ఈ రోజుల్లో. ఆ టీచర్లు ఏం చేశారంటే వాళ్ళ ఇంటికి వచ్చి ఇంటి ముందు కూర్చొని ధర్నా చేశారంట. ఏది స్టూడెంట్స్ చిన్నపిల్లలు కూడా దృష్టి పెట్టారు. టీచర్ అమ్మ కూర్చున్నారు. ఏదంటే వాడు బడికి రావట్లేదని చెప్పి ధర్నా చేశారు. అంతకుముందు వాళ్ళ ఆయనకి చెప్పారంట టీచర్స్, ఆయన పట్టించుకోలేదంట. ఎప్పుడైతే ధర్నా చేశారో అప్పుడు వాళ్ళ నాయన చేశాడు, కొంచెం వాళ్ళకి చెప్పి పంపిస్తానళ్ళకి ధర్నా విరమించుకున్నారంట. నేను కూడా ధర్నా చేయాలనుకుంటున్నా. ఇప్పుడు నేను కూడా ధర్నా చేస్తా, ఖచ్చితంగా ధర్నా చేస్తా. నేను కూడా గుర్తుపెట్టుకోండి, మీరు గుర్తుపెట్టుకోండి. ఆ కాలనీ ప్రజలందరికీ చెప్పండి, సార్ ధర్నా చేస్తాడంటని చెప్పండి. ఎందుకంటే ఇదొక థ్రిల్గా ఉంటుంది అంతే. మా సునీల్ ఉంటాడు, ఫోటో తీస్తాడంతే, ఎందుకు ధర్నా చేస్తున్నాడని. అందరం చర్చి వాళ్ళని తీసుకొస్తా, చర్చి వాళ్ళని తీసుకొచ్చి కూర్చోబెడతా, పక్కన వాళ్ళు కూడా తీసుకొస్తా, అందరూ కూర్చోబెట్టుకొని ఏమంటే వాళ్ళు చర్చికి రావట్లే, వారిని ఒక్కరింటిగా ధర్నా చేస్తా. ఎవరైతే చర్చికి రావట్లేదో వాళ్ళకి ధర్నా చేస్తా. ఎవరైతే చర్చి ముఖం చూడటం లేదో, యెరూషలేముకి ఎవరైతే రావట్లేదో వాళ్ళ ఇంట్లో ధర్నా చేస్తా. నేను గుర్తుపెట్టుకోండి దేవుని బిడ్డలారా, ఇది ఖచ్చితంగా జోక్ కాదు. ఇది జోక్ కాదు, సీరియస్గా చేస్తున్నా నేను. మీకు తెలియదు, ఎప్పుడు వచ్చేది తెలియదు. ఇక్కడ ఉన్నారు, మన వాళ్ళు ఉన్నారు కాబట్టి అందరికి చెప్తా. స్త్రీలు పురుషులు మొత్తం తీసుకోబోయేసి సాపులు కూడా మేమే తెచ్చుకుంటాం. మీరు మా సాపులు మేమే తెచ్చుకుంటాం. సాపుల కింద కూర్చొని అట్నే కూర్చుంటాం. ఏమయ్యా వచ్చారంటే పలానా చర్చికి రావట్లేదయ్యా. ఎప్పటి నుంచి? ఒక్క వారం రాని దానికి ధర్నా చేస్తే సంవత్సరం తరబడి నెలల తరబడి రాకపోతే ధర్నాలు చేయొద్దయా? చేస్తా ఖచ్చితంగా. పండగ లోపల 3 ధర్నాలు చేసేస్తా. క్రిస్మస్ లోపల 3 ధర్నాలు గ్యారెంటీ. ఎందుకంటే మన వాళ్ళు ఉన్నారు, పిలుస్తాను. వీళ్ళు చాలపోతే ఉడ్డోసపాటలు కూడా పిలుస్తా, మీరు కూడా రాండి అంట. ఉడ్డోసపాటలకు ధర్నా లేదు, బుచ్చోళ్ళకి కూడా ధర్నా లేదు, వాళ్ళు వస్తున్నారు కాబట్టి. మోపురోళ్ళకే ధర్నా. ఎట్టుంటుందో ఆలోచన చేయాలి దాన్ని. ఇదంతా వెళ్ళిపోద్ది, మొత్తం సేవకులు మొత్తం వెళ్ళిపోద్ది. వాళ్ళు చేశారు ఆ పాస్టర్ అనుకుంటారు వాళ్ళు. ఖచ్చితంగా చేయాలనుకుంటున్నాను నేను. ఇది నాట్ జోక్, దిస్ రియల్. నిజం చెప్తున్నాను. దేవుని బిడ్డలారా, నీ పాదాలు యెరూషలేములో మోపకుండా పరలోక రాజ్యంలో మోపాలంటే అట్టుంటుంది నీ పాదాలు. ఒక విషయం చెప్తాను మీకు. యెరూషలేము ఏంది తెలుసా? చూడండి, గలతీయులకు రాసిన పత్రిక, గలతీయులకు 4:26. గలతీయులకు 4:26. గలతీయులకు 4:26. అయితే ఏందంటది? పైన అంటే ఆడా పరలోక రాజ్యం, పైన యెరూషలేము అది ఆ తల్లి సంఘానికి రాకపోతే అట్టయ్యా నువ్వు? నీకేమైనా విలువ ఉంటుందా తల్లి సంఘానికి రాకపోతే? ఎంతమంది బిడ్డలు వెళ్ళిపోతున్నారు తల్లి పాలు తాగకుండా. తల్లి పాలు శ్రేష్టం అంట. తల్లి పాలు తాగకుండా ఆ పాలు కావాలా, ఈ పాలు కావాలా, అది బోర్నవిట, హార్లిక్స్, వీవా, ఆడ పాలు ఏడ పాలు తాగుతూ పోతున్నారే. అసలు తల్లి పాలు మానేసావా నువ్వు? దేవుని బిడ్డలారా, యెరూషలేము మనకు తల్లి. యెరూషలేము తల్లి. యేసయ్య మాదిరికరంగా చూపించాడు. అటువంటి గొప్ప దేవుడై ఉండి మాదిరికరం ఉంచిపోయాడు మనకి లోకంలో. తగ్గించుకోమన్నాడు. నువ్వు హెచ్చించబడాలి అంటే తగ్గించుకోమన్నాడు. నువ్వు దీవెనకరంగా మార్చబడాలంటే తగ్గించుకోమన్నాడు. నువ్వు గొప్పవాడిగా ఉండాలంటే తగ్గించుకోమన్నాడు. అంటే ఒక మాట అన్నాడా, మరో మాట పలుకు తగ్గించుకోమన్నాడు. మనం ఏం చేస్తాం తెలుసా? పాస్టర్ చెప్పాడు కాబట్టి, ఒకరు అన్నారు, మనం తగ్గించుకోవాలి కాబట్టి తగ్గించుకుంటే గుడికి మాత్రం రాం. అది మనవాళ్ళు చేసేది అదే. యేసయ్య ఏం చేశాడు తెలుసా? సిలువకు వెళ్ళే ముందు గెత్సెమనే తోటలో ప్రార్థన చేశాడు. ఏమని చేశాడు ప్రార్థన?
ఏమని చేశాడు? నీ చిత్తమైతే ఈ గిన్నె నా యొద్ద నుండి తొలగించు. అటు ఏ విధంగా చేశాడు తెలుసా? ఎంత తగ్గించుకున్నాడు తెలుసా ఆయన? చూడండి, ఫిలిప్పులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 6 నుంచి చదవండి. 6 నుంచి. ఆయన కలిగిన వాడై ఉండి ఉండుట విడిచిపెట్టకూడని భాగ్యమని ఎంచుకొనక పుట్టి దాసుని స్వరూపము ధరించి, ఎవరి పోలిక పుట్టాడంట ఆయన? దాసుని ధరించి తనతో రిక్తులుగా చేసుకున్నాను. మరియు ఇప్పుడు ఆకారమందు మనుషుడిగా కనపడ్డాడు కానీ దేవుడు మరణము పొందినంతగా, అనగా శిలువ మరణము పొందినంతగా విధేయత చూపిన వాడై తన్ను తాను తగ్గించుకొనెను. అంత చప్పుడు కొట్టండి. శిలువ మరణము పొందినంతగా విధేయత చూపిన వాడే ఆకారమందు మనుషుడుగా ఉన్నాడు. ఆయన దేవుడు, ఆయన పరిశుద్ధుడు. ఆయన నువ్వు అనుకుంటున్నావు ఆకారమందు దేవుడు ఈయన యేసుని అనుకుంటున్నా, ఆయన దేవుడు పరిశుద్ధుడు. ఆయన ఆ భాగ్యాన్ని విడిచిపెట్టుకు భాగ్యం ఎంచుకొనక దాసుని స్వరూపం దాల్చాడు దేవుడు. తను తాను తగ్గించుకున్నాడు. ఆయన ఎట్ట ప్రార్థన చేశాడు తెలుసా? గెత్సెమనే తోటలో ఎట్ట ప్రార్థన చేశాడు? ఆయన తండ్రి, అసలు ఆయన తండ్రి కుమారుడిగా లోకానికి వచ్చాడు కదా, అంతే. కుమారుడిగా లోకానికి వచ్చి అంటే ఆకారములో కుమారుడుగా ఉన్నాడు, అంతే. కుమారుడుగా ఉన్నాడు కాబట్టి ఎవరిని అడుగుతున్నాడు? ఈ మాట తండ్రిని అడుగుతున్నాడు. మనం ఎట్ట అడుగుతాం తండ్రిని? తండ్రి దగ్గరకు వచ్చి, నాన్న 10 రూపాయలు కావాలన్నానంట. నేను 10 రూపాయలు నాన్న నాకు డబ్బులు కావాలి నాన్న. నీ కూతురు వచ్చి నాకు పెన్ను కావాలమ్మా అమ్మ అంటే అప్పుడు నీకు ఎట్టుంటా? నీ కూతురుని చూస్తే అబ్బా నా కూతురికి అంత తగ్గింపు అట్టలేదే. ఏమయ్యో ఇస్తావు ఈ డబ్బులా? పండగకు వస్తుంది, నాకు 5,000 కావాలంతే. క్రిస్మస్ వస్తుంది, నాకు గుడ్డలు ఒప్పుకోవాలి, మంచి మంచి గుడ్డలు కావాలి నాకు, అంతే. పోయినసారి కూడా బాగా తీసుకోవాలా, అంతే. యేసయ్య కుమారుడు, సర్వాధికారం ఆయనకు ఉంది. ఆయన ఎట్ట అడుగుతున్నాడు? ఆయన తగ్గించుకుంటా. నువ్వు ఎట్ట అడుగుతావు? నీ ఇంట్లో ఎట్ట మాట్లాడతావు? తండ్రిని ఎట్ట ఉంటావు నువ్వు? తండ్రిని ఏ విధంగా గౌరవిస్తావా, అగౌరవపరుస్తావా నువ్వు తండ్రిని? గెత్సెమనే తోటకి వెళ్ళి అయ్యా విధేయత చూపిస్తూ తన్ను తాను తగ్గించుకొని శిలువ మరణము పొందునంతగా తగ్గించుకొని, నీకిష్టమైతే ఈ గిన్నె నా యొద్ద నుంచి. మనం ఎట్ట ప్రార్థన చేస్తావు? నాకు తలనొప్పి తీసేస్తావు తీవా? నాకు కడుపు తీసేస్తావు తీవా? నీ చర్చికి వస్తున్నానే, నేను ఇన్ని రోజుల నుంచి ఎందుకు వస్తున్నా చర్చికి? రోగాలు పోయేదానికే, దేయాలు పోయేదానికే, ప్లాట్లు వచ్చేదానికే, కలిసి వచ్చేదానికే, నీ మీద ఆ మూట పడేదానికే? ఎందుకు వస్తున్నావు చర్చికి? నువ్వు పరిశుద్ధపరచబడి ఈ యెరూషలేములో ప్రిపేర్ అయితే ఆ యెరూషలేములో పోయేదానికి వస్తున్నావు నువ్వు. నాకు తీసేవా? నాకు అంతేనా? అట్ట నువ్వు చేసే ప్రార్థన. అటువంటి సర్వాధికారి అయిన దేవుడు తండ్రిని గౌరవిస్తా ఎట్ట మాట్లాడుతున్నాడు? నీకిష్టమైతే ఈ గిన్నె నా ఎదురు నుంచి తీసేయ్యా. రాత్రి నాకు బాగా లేకుండా వచ్చింది. రాత్రి బాగా లేకుండా వస్తే ప్రార్థన చేసుకొని 10:30 అయిపోయింది, 10-11 అయింది ఇంచుమించు. నిద్ర పట్ల ఒక రకంగా ఉంది. ఊనే కూర్చొని, ప్రభువా నేను నీకు అవసరమైతే ఇంకా బ్రతికించు, లేకపోతే తీసేసుకొని చెప్పా. నేను నీకు అవసరమైతే బ్రతికించు, లేకపోతే తీసే. నేను నీ సేవ చేస్తా బ్రతికితే, అంతేగాని నాకు తీస్తావా తీవా
నాకు తీసేయి అని నేను చేయలే. ఆయన బాధ పెట్టలే. నా దేవుడిని బాధ పెట్టదలుచుకోవట్లే నేను. నా దేవుడిని బాధ పెట్టదలుచుకోవట్లే నేను. ఏ బాధ ఉన్నా, ఏ కష్టం ఉన్నా, ఏ శోధన ఉన్నా, నాకేంది బాధ, నాకేంది వ్యాధి, నాకేంది శోధన, నేను నా దేవుడిని బాధ పెట్టదలుచుకోవటంలే. నేను బాధ పెట్టను కూడా నా దేవుణ్ణి. నీకు ఇష్టమైతే తీసేయి. యేసే చూపిన ప్రార్థన, నీకు ఇష్టమైతే తీసేయి. అది నా ఇష్టం కాదు, నీకు ఇష్టమైతేనే చెయ్యి, నీ ఇష్ట ప్రకారమే చెయ్యి. ఈయన గంటెల ప్రకాష్ గారు తెలుసు మీకు? గంటెల ప్రకాష్ గారు చనిపోయారు. ఆయనకి 25 సంవత్సరాల నుంచి కిడ్నీ సమస్య. మంచి సేవకుడు ఆయన. ఆయనకి లేని డబ్బా, ఎన్ని హాస్పిటల్ తిరిగి ఉంటాడు ఆయన. 25 సంవత్సరాల నుంచి కిడ్నీ సమస్య వస్తే ఆ కిడ్నీ సమస్య ప్రభువా బాగు చేయయ్యా, బాగు చేయని అడిగాడంట. దేవుని దగ్గర సమాధానం అన్నాడు, నీకు ఇష్టమైతే చెయ్యి, లేకపోతే లేదన్నాడంట. అంతే. ఆయన చెప్తాడు 25 సంవత్సరాలకంట సిల్వర్ జూబ్లీ ప్లాటినం జూబ్లీ చేసుకున్నాడంట. ఇది జబ్బు కోసం. నువ్వు చేసుకుంటా, నాకు గ్యాస్ ట్రబుల్ వచ్చి, కడుపు నొప్పి వచ్చి, నాకు తలనొప్పి వచ్చి, కీళ్ళ నొప్పులు వచ్చి, కడుపు నొప్పి వచ్చి 10 సంవత్సరాలు అయిందయ్యా, దేవునికి స్తోత్రం అని చెప్తా. ఆ మాటకి రాదు, దేవుని స్తోత్రం మాట రాదు. ఇంకా చర్చి కూడా ఈడ తగ్గకపోతే ఇంకో చర్చి, ఆడ తగ్గకపోతే ఇంకొక చర్చి, ఆడ తగ్గకపోతే ఇంకొక చర్చి. అసలు నీ జీవితం మారితే కదా. మారలా నీ జీవితం. నీ జీవితం మారుంటే నువ్వు ఉన్న స్థలం యెరూషలేములో ఉంటేనే దేవుడు బాగు చేస్తాడు. ఒక్కటే గుర్తుపెట్టుకో. నేను ఒక్కటే ఆడని చెప్తా, వాక్యంలో చెప్తుంటా. దేవుడికి నువ్వు ఇష్టమైతే నిన్ను కొంతకాలం బ్రతికిస్తాడు అంతే, లేకపోతే లే. అటువంటి పౌలు ఏమన్నాడు? నా శరీరంలో ఒక ముళ్ళు ఉందయ్యా, దాన్ని తీసే. ముమ్మారు అడిగానయ్యా నిన్ను తీసేయంటే ఏమన్నాడు? తీసేయ్యా పౌలు, నా కృప నీకు చాలు అన్నాడు. అంటే అర్థమైంది, ఆ జబ్బు నీకు అట్టే ఉంటుంది. ఆ జబ్బు వల్ల నువ్వు చనిపోవు, నా కృప నీకు ఉంది. మనకున్న ఏదైనా జబ్బు ఉందనుకో, ఏదైనా వ్యాధి ఉందనుకో, ఒకవేళ దేవుడు తీయలేదనుకో, నువ్వు దేవుడి మీద అలగబాకు, కోప్పడబాకు, నువ్వు కొట్టుకోబాకు, నువ్వు తిట్టుకోబాకు, ఏం చేయబాకు. తీయలేదనుకో, దేవుడు చెప్తాడు నా కృప నీకు చాలు అంటాడు. నువ్వు దానివల్ల చనిపోవమ్మా, నువ్వు దానివల్ల చనిపోవయ్యా, నేను నీకు తోడుగా ఉంటా, నేను కాపాడుతాను, నా సేవ చెయ్యి. అటువంటి యేసయ్య తగ్గించుకొని, దీనుడుగా, రిక్తుడుగా తగ్గించుకొని, నీకిష్టమైతే ఈ గిన్నె నా ఎద్దు నుంచి. ఏ గిన్నె అది? ఏ గిన్నె? శ్రమల గిన్నె. నీకిష్టమైతే ఈ గిన్నె నా ఎద్దు నుంచి. చాలామంది శ్రమలు తీసేయి, శోధనలు తీసేయి, కష్టాలు తీసేయి, బాధలు తీసేయి, అన్నీ తీసిపోతే నీకు దేవుడు ఎందుకో? అన్నీ పోతే. రోగాలు తీసేయి, అప్పులు తీసేయి. ఈరోజు కొంతమంది అసలు యేసుని ఎందుకు నమ్ముకుంటున్నారు తెలుసా? కొంతమంది యేసుని నమ్ముకుంటే కలిసి వస్తుందంట. ఏమొస్తుందంట? కలిసి వస్తుందంట యేసుని నమ్మితే. చాలామంది యేసుని నమ్ముకొని వాళ్ళు ప్లాట్లు కొన్నారు, వాళ్ళు ఇల్లులు కట్టారా, కార్లు కూడా వాళ్ళక. మనం కూడా కానీ నమ్ముకుంటే ప్లాట్లు కొంటాం, ఇల్లులు కొంటాం. బాగా గుర్తుపెట్టుకోండి, వాడు ఏదో బాగా కొన్నాడు అనుకో, వాడికి డబ్బుంతో కొనుక్కు, నీకు లేదే, నువ్వెందుకు బాధపడతావు? నీకు లేదు కదా డబ్బా. వాడికి పొలాలు ఉన్నాయి, ప్లాట్లు ఉన్నాయి, కార్లు ఉన్నాయి, డబ్బు ఉంది, బంగళా ఉంది, అన్నీ ఉన్నాయి. వాడు హ్యాపీగా ఉన్నాడు, నువ్వు హ్యాపీగా లేవు. దాంట్లో నువ్వు హ్యాపీగా ఉంటావు, దేవుడు నీలో ఉన్నాడు. నువ్వెందుకు కంగారు పడతావు? నీకు లేదు కదా, ఎందుకు కంగారు పడతావు? నేను వాళ్ళలాగలేనే, వీళ్ళలాగలేనే, ఎందుకు ఆశపడతావు? ఎందుకు బాధపడతావు? నా అప్పులు తీరలేదే. అప్పులు ఎట్ట తీరుతాయి? నీకు ఏమన్నా ఉందా నీకు తీరేదానికి అప్పులు? ఎట్ట తీరుతుంది? నువ్వు కష్టం చేసుకొని బ్రతకాలి. నువ్వు అంతే, నువ్వు కష్టం చేసుకొని బ్రతకాలి, ఫిక్స్ అయిపోవాలి నువ్వు. పనికి ఏదన్నా పెద్ద ప్లాట్లు ఏదైనా ఉందా అమ్మేదానికి? లేదే. ఎట్ట తీరుతాయి అప్పులు? వాడికి డబ్బు ఉంది, నీకు లేదు. నువ్వేం చేయాలి తెలుసా? ఉన్నదాంతో నువ్వు తృప్తి పడాలి.
దాన్ని బట్టి ముందుకు సాగిపోతే దేవునికి శక్తి ఇస్తాడు. నా అప్పుల నుంచి విడుదల కలిగించని నువ్వు ప్రార్థన చేస్తే దేవునికి శక్తి ఇచ్చి అప్పులు తీరేదానికి మార్గం చూపిస్తాడు దేవుడు. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, తగ్గించుకునే జీవితం మనలో ఉండాలి. ఒక యేసయ్యే సిలువ మరణం పొందినంతగా తగ్గించుకుంటే మన దేవుంది చెప్పు. శిష్యులు తగ్గించుకునే వాళ్ళకి ఇష్టం లేదు, నేటి విశ్వాసులు కూడా ఇష్టం లేదు తగ్గించుకునేది. ఓర్పు లేదు, సహనం లేదు, ప్రేమ లేదు, క్షమాగుణం లేదు. మనిషికి తగ్గించుకునే జీవితం లేదు, క్షమించే గుణం లేదు, ప్రేమించే గుణం లేదు, ప్రార్థన జీవితం అసలు లేదు. ఇవన్నీ మనం కలిగి జీవించినప్పుడే మనం యేసు వలే మారగలం. హల్లెలూయా, హల్లెలూయా. అందుకని ఈ యెరూషలేములో మన పాదాలు మోపుతున్నాం. ఆ యెరూషలేముకి పోయేటట్టు మనం చూసుకోవాలి. ఈ యెరూషలేముకి రాకుండా నేను దేవుని దగ్గరకు పోతాంటే కుదరదు. యెరూషలేములో నీ పాదాలు పెట్టాలి. వాక్యమే మనకుంది. పాదాలు పెడితేనే ఆ యెరూషలేముకి మనం పోతాం. ప్రార్థన చేసుకుందాం, తల్ల వంచుదాం, కళ్ళు మూసుకుందాం.